వాణి విశ్వనాథ్. 90లో తెలుగు సినిమాల్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరూ కూడా ఈ పేరును అంత సులువుగా మర్చిపోలేరు. ఘరానా మొగుళ్ళలో వానపాటతో ఆమెకు వచ్చిన పాపులారిటీ అంత ఇంత కాదు మరి. దాంతో పాటుగా హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలే చేసింది. కథానాయికగా కొంచెం బిజీగా ఉన్న టైంలోనే బాబురాజ్ అనే మలయాళ నిర్మాత కమ్ విలన్ ని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ వాణి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈమె పేరు వార్తలోకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నారట. దాదాపు 2 దశాబ్దాల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వాణి తన పునరాగమనం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పింది. నేను స్వతహాగా మలయాళీ అమ్మాయినైనా నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. టీవీలో తెలుగు సినిమాలు చూస్తుంటాను. ఒకసారి సింహ సినిమా చూస్తుంటే ఈ డైరెక్టర్ ఎవర్రా బాబు, మాస్ ఎలిమెంట్స్ ను భలేగా ఎలివేట్ చేస్తున్నాడని అనుకున్నాను. ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటదని కూడా అనుకున్నాను. ఆశ్చర్యకరంగా తెలుగులో నా రీఎంట్రీ బోయపాటి శ్రీను ద్వారానే జరుగుతుంది. నేను చేస్తున్న సినిమాలో నాది కీలక పాత్ర. పెళ్లి తర్వాత నేను ఇటువైపు చూడలేదు. నా పెళ్లి భలే విచిత్రంగా జరిగింది. బాబురాజు అనే మలయాళ నిర్మాతని పెళ్లి చేసుకున్నా. ఆయన సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా మేము అంతాక్షరి ఆడాం. ఆ సందర్భంగా ఓ పాట చరణం పాడబోతూ దీని పల్లవి ఏది చెబితే మీరు ఏమడిగినా చేస్తానన్నాను. విలన్ కదా, పాటల మీద ఏం అవగాహన ఉంటదిలే అనుకున్నా. కానీ నేను శరణం మొదలు పెట్టగానే ఆయన పల్లవి అందుకున్నారు. ఏం కావాలని అడిగితే తర్వాత చెబుతానన్నారు. కొన్నాళ్లకు నాకు మీరు ఒకటి బాకీ ఉన్నారంటూ పెళ్లి చేసుకోమని అడిగారు. కొన్నాళ్ళు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాక నేను కూడా పెళ్లికి ఓకే చెప్పేశాను. మాకిప్పుడు 2 పిల్లలు అని వాణి తెలిపారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.